హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 182 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోష అంటే పోసే ఉన్నది మల్లక్క. అబ్బో నా కోడలుకున్ను నాకు లొల్లు పెట్టించింది, కాతం అవతల పడ్డది. ఓ దాని మాటలు పట్టుకుంటే బౌరూపుల్ది. ఆ అత్త కోడళ్లకు జవడం పెట్టిత్తది, నాకేం తెలుసు అని సపడేకుంటది. అబ్బో దాన్ని ఆయుష్ పాడుగా నాకు అత్తందే నరిసి రానే అత్తాంది కదా, మళ్ళొచ్చి ఏం లొల్లి పెట్టిస్తానత్తాందో. అయిందే మల్లయ్య బాపు శంభయ్య ఎటువాయే? ఎంబయ్య నిన్న షూట్కి ఇచ్చిన 200 తోటి మొత్తం కోటర్ రేపిండు. ఇవాళ ఇక పండడంటలు ఎత్తలేడు. ముసరోడికి ఏం పుట్టిందో ఏమో. ఇంతకు ముందు పోయేస్తే మొత్తం మత్తులున్నాడు. అయ్యో ముసలోనికి ఏంది గట్లయింది మరి? తిన్నాడా లేదా? ఏం పాడో తిన్నాడో లేదో నేను చూడలేదవ్వా. శంబయ్య అంటే అన్నాడు, పన్నవా అంటే అన్నాడు. సరే పండుకో అని వచ్చిన. అయ్యో ముసలోని దగ్గర దాకా పోయి చూడపోతే ఏమన్నా ఆయన ముసలోనికి ఏమైతే నేను అంతం పాడుగాను. ఇది మొత్తం పడుసు అవుతాంది కదా రాను రాను. ఆగ చూడు దాని అవతారం చూడు పోసిది. ఎందుర్రా అందరు బీర్పై చూస్తారు. ఏం చేయమంటున్నావు? రాను రాను మొత్తం ఎంగు ఎంగు అవుతున్నావు కదా ఎంగు. ఏందే ఉన్న బట్టలన్నీ గాలబెట్టాలా అనే సచ్చదాకేసుకుంటే అయ్యే పోతది. ఎందుకు గాల పెడతావు? సూపర్ ఉన్నావు పోసవ్వా. అగో చూసినవా ఏ నరిసి? గట్లనే మొగోళ్ళందరికి నచ్చుతుంది పోసక్క గాని తిన్నావా పోసక్క? తిన్నవా ఏ? మా తిన్నాం. అయ్యో మా తిన్నావా పడితేవేమే? అయ్యో తిన్నామంటన్న పోసక్క. కోడలేటవా? ఎందుకు మళ్ళా కోడలకు నాకు గిలగిల పెట్టానొచ్చినవా ఏంటి? నాకు అంత తీట పట్టిందా అని నేను అందరికి లొల్లీలు పెట్టిస్తా అని వచ్చిన. నువ్వు భలే మాట్లాడతావేందే నరిసి? అయ్యో గంటగారానికి రాబడుతుంది. మరిగా నాకు మంటలేత్తది. నా గ్యాస్ మొద్దు నాకు వారేయ్. అయ్యో పోసక్క నువ్వు ఇచ్చి 3 రోజులు కాబట్టి 3 రోజులకే వస్తాందా గ్యాసు? బుక్ చేసినావు ఆగలేవు. ఓ నర్సి నువ్వు బుక్ చేసి రద్దు, నీతోటి నాకు లొల్లద్దు, జవడమద్దు. నా బుడ్డి నాకు వారేయ్. నాకు ఇప్పుడు కావాలి. నాది లొడలొడ గూగుతుంది. అది ఎప్పుడైపోయేది తెలియదు. 2 రోజులకే తెచ్చిత్తా అని అంటివి కదనే. 3 రోజులు అయిపోతాంది వరకు అడిగితే లేనే లేదు. మళ్ళీ అడుగుతాను నీ ఇంటికి వస్తేనేమో నా కోడలకు నాకు లొల్లి పెట్టిస్తానచ్చినవా అని అనబడితివి. నేను మీ కండ్లకు ఎట్లా కనబడుతున్ననే? అయ్యో పోసక్క గంట కోపానికి రాబడుతుంది, గంటగారానికి రాబడుతుంది. తీసుకొస్తా తీయలేవు. ఏమైంది? అయ్యో పోసక్కకు గ్యాస్ మొద్దు కావాలంటనే అంటే అవతలేదు పంటలు ఎత్తలేదు అన్నట్టున్నది కథ. మీరు నాది నాకు ఇయ్యుర్రి. ఇత్తం తీ పోసక్క. బుక్ చేసినావు వచ్చినాక ఇత్తం తీయలేవు. నీకు అంతగానో నీ గ్యాస్ మొద్దు అయిపోతే మా ఇంట్లో అండుకుందు తియ్యి. నా నిండుది మీకిచ్చి నేను తెచ్చి మీ ఇంట్లో వండుకోవాలా? భలే చెప్తారు పోర్రి. నేను నా గ్యాస్ ముద్ద కోసం వచ్చినా కూడా లొల్లి పెట్టియడానికి వచ్చినవా అని మాట్లాడబడితివి నరిసి. నీ కళ్ళకు నేను ఎట్లా కనబడతాననే? ఎంతమందికి జవడం పుట్టిత్తినే, ఎంతమంది కొట్టుకున్నారే? పోసక్క ఊక జోక్ అన్న కాదు, నువ్వు జోక్ అన్నందుకు అదే ముచ్చట పట్టుకుంటావు. జోకు లేదు పోకు లేదు. అయ్యో కూసుందురా పోసక్క. అంతా గరానికి రాబడుతుంది. ఏమో గరం గరం మసాలా మీద ఉన్నది. పోసక్క మొత్తం టీనేజ్ అవుతున్నావు కదా, వస్తున్నావు పోయి డ్రెస్ లా. ఎప్పుడైనా కోట్ వేసుకుంది కదా, ఇలా కోట్ వేసుకోలేదు. సత్తాంది అందుకే వేసుకోలేదు. ఎండకు సచ్చుడా బతుకుడా అని పానం కింది మీద అయితాంది. ఇక కోట్లు వేసుకుంటా కోట్లు మొత్తం ఇప్పుకొని తిరిగినా కూడా నన్ను ఎవడు అనేటోళ్ళు లేడి ఊర్లా. అనే అక్క ఎవ్వనికి లేదు. పోసక్క నిన్నెందుకంటారు పోసక్క? నువ్వు ఈ ఊరికే మొత్తం యంగు యంగు అమ్మాయివి. మారిగా అబ్బో నా గ్యాస్ అయితే నాకు వారై. పారెత్త తీయలేవు. గా ముసలోడు అయితే నిన్న కోటరేసిండు, నిన్నడుసుంది ఎత్తలేడు మంచాలకి. ఓసారి పోయొద్దాంపా. ఏ ముసలోడు? శంబయ్య. ఓ నీకు బాగా దోస్తు కదా శంబయ్య, నేనచ్చేం చేయాలి? అయ్యో అందరం పోదాం పారి. నడుగురి నేను అత్త. ముసలోడు కూసిండా ఏంది? పోసక్క గట్ల పడుతుంది. నీ అత్తన పారి. అబ్బా దీని బలుపు చూసినవా ఏ లత?
వచ్చేది తెలియదు. సరే గాని చిన్నోడేందే ఇలా తొందర పన్నడు, కొడుకు అంత నీరసంగా ఉన్నాడు, సడిదైందా ఏంది? అవునత్తమ్మ, బగ్గ జలుబైంది, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగుతుండు, ఇక ముక్కు దబిడి దిబిడైంది, వానికి సాతన అయితలేదు, అందుకే పడుకునే ఉన్నాడు. తానిక తెమ్మన పోయినావు రాజును రాంగా. తెమ్మన్నా అరే మా ముసలోడు ఉన్నాడా పీకిండా, ఓసారి పోయి చూసత్తా. ఏగా ఆ ముసలోడు ఎందుకు పోతాడు గాని చూసిరాపో. తిప్పులాట నడక చూస్తే వయ్యారం ఏమన్నా నడుతుందా మా అత్త ఇప్పుడే ఇట్లుంది అందంగా అంటే, ఇంకా వయసు మీద ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నదో, ఎంత మంది ఎంట పడ్డరో. ఓ ముసలోడా, శంబయ్య, ఓ శంబయ్య, ఉన్నవా పీకినవా? ఏ గట్లంటవేందే పోసావా, పాపం ఎందుకు పీకుతాడు, పిలువు. ఓ శంబయ్య, గేటు తీసుకున్నావా మీదికి? ఏ ఊకో పోసావా, మంచిగా కోటర్ గుద్దిండు, మళ్ళా ఇక గననే పడలేదు. చేసిండా? ఏడే కుయ్యి వంటలేడు. చెంబు, ఓ చెంబు. చెంబన్నలు వేసేటట్లేడు, గిలాస్ అన్నలు వేసేటట్లేడు. ఏంటి పోసక్క, సీదా గట్లెక్కినవు? నీకు తెలియదు, లేవకపోతే ఏం చేసురో నాకు తెలుసు. ఏం చేస్తావు? మూతిలో మూతి పెడతావా ఏంది? రోత పాడగాను మూతిలో మూతి పెడతారే, నీ చిత్రాలు పాడగాను, గీని మూతిలో నేను మూతి పెట్టాలా? ఎంబయా ఆగు, కట్టెలపై కింద కదా ఉఫ్ అన్నట్టే ఆడి ముఖం మీద ఉఫ్ అనబడితివి. ఇత్తుతాందా లేకపోతే ఏంటిది అది తప్పుడు? ఏంది ఇంట్లోనే వానొత్తాందా? వాన కాదు ముసలోడా, ఏం పుట్టింది అటేవన్నావు లేత్తలేవు. ఏమైంది నాకు? ఓ శంబయ్య ఆగు, మీ అందరు వచ్చిర్రు, ఏమైంది? ఏమవుడు కాదు, నిన్న షూట్కిచ్చిన 200 తోటి మంచిగా కోటర్ వేసినావు, అప్పటి సుంది వంటే ఉన్నవా ఏంది? కోటర్ వేసినా మళ్ళీ ఇంటికి వచ్చినా మళ్ళా 200 తోటి మళ్ళా కోటర్ వేసిన, ఇక సోయి లేదు శుద్ధి లేదు. ఓ పోసవా అంటే లేచినావు కాదు, ఓసు నా ప్రాణాలు కాపాడినవానే పోసు. ఏంద్రో బగ్గ బలిసిందా? పోని పాపం ముసలోడు ఏమో లేత్తలేడని అందరు బాధపడతా అంటే నేనొచ్చి నిన్న అజ్జెత్తే నన్ను పోసు అనబడితివి. పోసు అందాల పూసు జబల జాగిటు పోయిందా పూసు, ఇక బనియన్ వేసుకున్నావా పూసు, గాలి జొత్తందా? ఇంకా తాగింది దిగలేనట్టుంది కదా, మీరు భలే ఉన్నారు పోర్రి, నన్నిటి పట్టుకొచ్చి ఇంతోటి మాటలు అనిపిస్తారు. మల్లయ్య డాన్స్ కొట్టోటి, అందాల నాకొక్క బంగులున్నదే, మర్దల బంగులున్నదే, కారులో షికారు చెయ్య కారు ఉన్నదే, పిల్ల కారు ఉన్నదే. ఏ అత్తమా బొస్సు ఖమాన్. అవ్వో ఆగు, ఈ నుండి ఆడికి దుంకినవా పోసు? ఓ నీ కైకి రాలగానికి ఇంకా తాగింది దిగలేనట్టున్నది కదా, బుగడంతా అన్నం తిన్నావా లేదా? అన్నమే వండుకొని పాడైనవు. పోసవేత్తది నాకు. నువ్వు నాకేమన్నా మొగునువా లేకపోతే మిండానువా నీకేయడానికి? ఊర్లో అందరు మొగోళ్ళు నాతోటే తలుగుతారు. నర్సి పోదావు. ఓ ముసలోడా, ఇంత ముఖం కడుక్కొని బువ్వ తీరు, ఆ తాగింది ఇంకా దిగలేనట్టున్నది పాడుగాని, ఏమిటికి తాగుతారు మీరు? మనసులున్నదే తాగనీకి, తాగి బుర్రనీకి, పోయేటప్పుడేమన్నా కొంట పోతామా, మల్లక్క కొంట పోతామా, తాగాలే ఊగాలే. పడాలే, కాళ్ళు రెక్కలు కొట్టుకోవాలి. పాయే ఈ తాగుబోతులతో నాతోటి కాదు పా. ఓసు ఉండు, చెప్పదు కూడా చంపుతా ముసలోడా, అందరికి నువ్వే కావాలి పోసక్కు. కొంచెం ఆరోగ్యం ఎట్లుంది మామయ్య? ఇక అట్లనే అవ్వా, పని చేసినంతసేపు ఏమనిపిత్తలేదు గాని అట్టి ఉండే వరకు అన్ని గుంజుకొత్తాన్నాయి. మరి మీరు పనికి ఓకుర్రి అనంటే ఇంత లేకపోతే ఏమున్నా చేను. అబ్బో, ఆ చేను పని చేయకపోతే ఎట్లా బతుకుతాం అవ్వా? తాత ఫోన్ చేసిందా అనే?
చేసింది నిన్న వేసింది. బిడ్డను ఒక 2 వద్దులు రమ్మనకపోయినవే, పానం కొట్టుకుంటాంది, బిడ్డను చూడబుద్ధి అవుతాంది. మరి నువ్వే పోయి చూసత్తేంది? అత్తమ్మ మామయ్యకు సాతనే అయితలేదాయే, ఈయన పోయి ఏం చూసొస్తాడు? అక్కకు ఫోన్ చేసి రమ్మను, ఓ 2 వద్దులు ఉంటది. ఆ పిల్లగాంతోటి కొంచెం మామయ్యకు రిలీఫ్ అవుతది. గదే గాని ఇక అప్పట్లోనే అచ్చిపాయే, మళ్ళా రమ్మంటే మళ్ళేమంటదో. దాంతో గండం అన్నిటికీ ఫీలింగ్ అవుతుంది. ఇక నాకు మంచిగా అనిపించేది. ఫీలింగ్ అవుతది కానీ ఇక మరి ఏం చేద్దాం, ఏమనుకున్నా కూడా అక్క ఫీల్ అవుతది కానీ అట్లా కావద్దే. ఎవరైతేంది, నా బిడ్డ అయితేంది, ఎవరైతేంది కానీ ఫీలింగ్ కావద్దు. అందరం మంచిగా కలిసి ఉంటేనేమో మంచిగా అనిపిస్తుందాయే. అవునవునత్తమ్మ, ఒకసారి ఎయ్యి అక్కకు మామయ్యకి మాట్లాడతాడు కావచ్చు. అయ్యా నీ ఫోన్ నుండే ఫోన్ కొట్టోసారి. ఏం చేస్తాందో, పిల్లగాంతోటి బిజీగా ఉన్నదో. హలో నానా. అవ్వా మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నా నానా, ఏం చేస్తానవే? ఏం లేదు బిడ్డ, ఇగో పొలం కాడికి పోయొచ్చిన, ఎండలు బాగా కొడుతున్నాయి, ఇట్లా ఒరిగినా. చిన్నైన మంచిగా ఉన్నాడా, పన్నడా? పడుకున్నాడే నానా, మంచిగానే ఉన్నాడు. ఆయనకు జలుబు బాగా అయింది, ముసమరతలేదు, ఆయనకు సాతన కాకుండా అయిండు, పండుకున్నాడు. అవునా బిడ్డ? అయితవా అయితే తిన్నరా అవ్వా? తిన్నాం. 2 వద్దులు ఇటు రారాదు బిడ్డ. నా పానం కూడా అంతా కుస ఉంటాంది, అంత ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఒక 2 వద్దులు ఉండిపోదు, రాలేవు బిడ్డ, పానం కొట్టుకుంటాంది. అవునా నానా, ఏమైందే? ఏ జ్వరం వస్తాంది బిడ్డ, ఇక పానం అంతెందుకో నిన్ను చూడబుద్ధి అయి కొట్టుకుంటాంది. అయ్యో నానా, సరే తీయే, మరి రాజును అడుగుతా, మరి పొమ్మంటాడో ఏమంటాడో. ఈ పిల్లగానికి బాగా సర్ది అయింది, మరి సర్ది తక్కువైనాక పొమ్మంటాడా లేకపోతే పో అని అంటాడా ఏమంటాడో. ఆయన ఆఫీస్కి పోయొచ్చినాక అడుగుతా తీయి. సరే అవ్వా అడుగు. ఏం చెప్తారు అమ్మ మానస? ఇక ఇద్దరు ఇన్నే కూర్చున్నారు, నన్నే చూస్తారు. సరే నానా, నువ్వైతే మంచిగా చూపెట్టుకో హాస్పిటల్లా. తమ్ముడిని హాస్పిటల్ తీసుకుపోమ్మంటే ఏమో. ఏ ఆర్ఎంపీ డాక్టర్ని రమ్మన్నాడు, సూది లేపిచ్చిండు. పోయిండా తమ్ముడు? పోయిండవ్వా. సరే తీ, ఆయన అడిగినాక ఫోన్ చేస్తా మరి. సరే ఉండు. ఏమైందట, వస్తుందట్నా? ఏ పిల్లగానికి బాగా సర్దైందటనే, మోసమరతలేదట. ఏమో సూత్తతి నానా అని అన్నది. మరి రాజుని అడుగుతా, రాజు ఏమంటాడు మరి. రాజు ఒమ్మనంటే అత్తతి నానా అన్నది. ఇది ఎండాకాలమేనా, మళ్ళా సర్ది ఎట్లయిందో? ఫ్రిడ్జ్ లో ఇట్లా నీళ్లు తాగుతుండు కావచ్చు అత్తమ్మ, అందుకే అయినట్టున్నది. ఆ పిల్లగాడు ఉన్న కాడుండడు, బిడ్డకు గోస. ఎవరైనా గట్లనే ఉంటారు. నీకొక్కళ్ళు పుడితే మాకు రంది పోతుంది. చూద్దాం, మా దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండో, ఎప్పుడు అయ్యేది ఉంటే అప్పుడు అవుతుంది. దానికి మనం ఎందుకు ఆశపడటం? గదే గాని రండమ్మా రండి, పాట పాడుకోండి, 1000 రూపాయలు గెలుచుకోండి. రండమ్మా రండి. రండమ్మా రండి. అగో వీళ్ళంతా ఎట్లనో ఉన్నారు. ఎవరయ్యా మీరు? రండమ్మా రండి. మీరు ఎట్లా అంటే పాటలు పాడాలి, 1000 రూపాయలు గెలుచుకోవాలి. రండమ్మా రండి. ఎవరైతే బాగా నవ్వొచ్చేటట్టు వెరైటీగా పాటలు పాడతారో, డాన్స్ చేసుకుంటూ, వాళ్ళు 1000 రూపాయలు గెలుచుకుంటారమ్మా. రండమ్మా రండి. వెరైటీగా పాటలు అంటే ఎట్లా బావుడు? సినిమా పాటలు కాకుండా వేరే పాటలమ్మా, మీరు ఊహించినవి వాడాలి. నేను సూపర్ వాడతా. వావ్, ఆమె అమ్మాయా లేకపోతే ముసలమానా? స్మార్ట్ పోసక్క. ఓహో, రండమ్మా రండి, పాట పాడండి, 1000 రూపాయలు గెలుచుకోండి, మీ సొంతం చేసుకోండి. అంత ఎట్లనో ఉన్నారు. ఏం నుండి వచ్చిర్రు? మాది ఒక కంపెనీ ఉందమ్మా, మేము ఇట్లనే ఊర్లకు తిరుగుతాము, పాటలు పాడిపిస్తాము, అన్ని రికార్డ్ చేసుకుంటాము, 1000 రూపాయలు ఇచ్చేస్తాము. ఓహో, పాటలు పాడండి, మాకు నవ్వు రావాలి, అన్ని వెరైటీ పాటలు పాడండి, డాన్స్ చేయండి, 1000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. రండమ్మా రండి. ఫస్ట్ పాట పాడిపోయే. ఏం పాట పాడాలి? నాకు సిగ్గై పాడైతాను. ఊహించుకుంటా వాడు అంటే ఏం పాటలు పాడాలి? ఏదో ఒకటి పాడుకో. చెప్పండి అమ్మా మీ పేరు. నర్సవ్వ. వేసుకోండి, పాట వేసుకోండి, డాన్స్ వేసుకోండి. తెరసాయ బూరారా, అందగాళ్ళు వచ్చినారా, ఓడు ఎర్రోడొచ్చిండు, ఓడు కర్రోడొచ్చిండు, వీళ్ళేమో మింత మనుషులు లెక్క ఉన్నారు. తెరసాయ బూరారా, ఎర్రోడంటే ఎర్రోడేరా, కర్రోడు మొత్తం మింగుదాని చూస్తాండురా, నాకంతా గులు బుగులు
అయ్యో అయిపోయిందా మీ పాట? ఏదో అట్లా ఊహించుకుంటా వాడంటారు మీరు కొంచెం బాడినా. ఓకే ఓకే నెక్స్ట్ రండి. నీ పేరు మల్లక్క మల్లక్క. మల్లక్కనో పొల్లక్కనో పాడు. హే ఎర్రోడా నువ్వొస్తావని నేను ఒకర్రోడా సిల్కు సీర కట్టుకుంటేని ఒకర్రోడా సిల్కు సీర కట్టుకుంటేవి నువ్వు ఎర్రోడొచ్చిండాని కర్రోడా సిల్కేసి సింపుకుంటేని ఓ రబ్బయ్యో సిలుపేసి సింపుకుంటేని ఎర్రోడేమో నవ్వబట్టేనే ఓ రబ్బయ్య కర్రోడేమో మింగినట్టే చూడబట్టేనే కర్రోని చూస్తే మనసైతున్నదే మొర్రబ్బయ్యో కర్రోని చూస్తే భయ్యం అవుతుందే. అబ్బో మీరు మా మీదనే పాటలు పాడతారు కదా, ఇలాగే పాడండి. నెక్స్ట్ ఎవరు? పోసు పాడు. ఓ ఎర్రోడా నీ మీద నాకు మనసాయరా ఓ కర్రోడా నువ్వంటే నాకు భయమాయరా అబ్బో ఎర్రోడా నీ కండలు చూస్తే నా పానమంతా జిగ జిగ అని అంటుందిరా నీ నవ్వును చూస్తే ఎర్రోడా నా మనసంతా హాయిరా వావ్ ఈ కండ్లను చూస్తే ఎర్రోడా నాకు గుంజుతున్నదిరా నా పనం గుంజుతున్నదిరా ఎర్రోడా నీ మీద నాకు మనసాయరా కర్రోడా నిన్ను చూస్తే నాకు భయమాయరా వావ్ నేను మెల్ట్ అయిపోయాను మీ పాటకు. అద్భుతం అద్భుతం. అందరూ ఎర్రోన్ గురించే వాడతారు, కర్రోన్ గురించి వాడతలేరు కదా. నెక్స్ట్ ఎవరు? నేను హే జోర్ 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 సే జోర్ 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 సే మా ఊరికి వచ్చేసిర్రు కర్రోలు ఎర్రోలు జోర్ 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 సే జోర్ సే జోర్ సే బార్ 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 సే బార్ సే బార్ సే పాటలు పాడితే మాకు పైసలు ఇస్తారాట. జోర్ 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 సే బార్ 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 సే ఆ పైసలు గెలుచుకొని నేనేనంట. జోర్ 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 సే బార్ 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 సే. అయ్యో అయిపోయానా? కిందికి మీదికి జోర్ 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 సే బార్ 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 సే అంటే అయిపోయానా? మంచిగా వాడినా కదా. నెక్స్ట్ హే బల్లే బల్లే హే షాబా షాబా నీ ఎత్తుని చూసి అయిపోయాను శోభా శోభా నీ అందం చూస్తుంటే నా మనసు కరిగిపాయే అందరూ నిన్ను కర్రోడంటుర్రు కానీ నా మనసేమో నిన్నే చూస్తుంది. నీ స్టైల్ చూసింది నీ స్టైల్ మెచ్చింది నీ నవ్వు చూసింది నేను నవ్వు మెచ్చింది అందరికేమో ఎర్రోడు నచ్చిండంట నాకేమో కర్రోడు నచ్చిండంట. బల్లే బల్లే ఐ షాబా 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 బల్లే 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 బల్లే. సూపర్ ఎక్సలెంట్ మార్వలస్ జోర్ పాడిర్రు. హే యు మ్యాన్ మా ఊరికొచ్చినాలే మా ఒళ్ళు మా ఊరికొచ్చినాలే దైవంతో సామానులే వీళ్ళు ఎందుకంటే 1000 రూపాయలు ఇస్తున్నరే 1000 రూపాయలు పట్టుకొని నేను సొత్తాను మన దేవాలయంలో సొత్తాను ఇక పెగ్గేసిందంటే నా కోరిక నెరవేరుతుంది పెగ్గేసిందంటే నా కోరిక నెరవేరుతుంది మీరు నాకు ఇచ్చేయండి 1000 రూపాయలు మీ పేర్లు దర్శుకొని బతుకుతాను రేళ్ళు డంచుకు 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 డంచుకు. ఏ సూపర్ సూపర్ థ్యాంక్ యూ ఎవరైనా ఉన్నారా? ఓ ముసలోడా నాకు రావు పాటలు. అయిపోయారు ఇక మీరు డిసైడ్ చేయుర్రి ఎవరు విన్నర్ అనేది. ఓకే ఫైనల్ విన్నర్ ఇస్ బ్లూ కలర్ వేసుకున్న అమ్మాయి. ఏంద్రా మేము మా పనంతా పోగొట్టుకొని మీ గురించి అచ్చిన పాట పాడితే నేను ఎంత సూపర్ వాడినా నువ్వు నాకు ఇయ్యల్లా గదినికి ఇస్తానా పడుతుంది. నేను ముసల్దాన్ని జోర్ జోర్ ఎగురుకుంటా పాటలు పాడినా నాకు ఇయ్యాలే 1000 రూపాయలు లేకపోతే నా మోగన కన్ను ఇయ్యాలే మీరు. అందరికంటే ఫస్ట్ వాడింది నేను. నా పాట చూసి మీరు బాగా నవ్విర్రు. నాకు ఇయ్యక డ్రెస్ వేసుకున్న అమ్మాయి పడుసుదని ఇస్తా అంటుర్రా. అయ్యో
అమ్మా అందరూ ఎర్రైన మీద వాడిర్రు, ఆమె నా మీద వాడింది కదా, అది నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఇచ్చేద్దామని. నువ్వు పడుసోనివా, నువ్వు కూడా నిండు ముసలోని ఉన్నట్టున్నావు, నిండా ముసుకేసుకొని ఉన్నావు, నువ్వు గమకి ఎట్లిస్తావు, నేను అస్సలకే ఊకోను. మేము ఇక్కడ నుండి పోము, మనిషికి 1000 రూపాయలు ఇస్తేనే ఓకే, లేదు అని అంటావా ఇక చూసుకో, నిన్ను ఇన్నను ఊరు కూడా దాటనీయం. ఏ బద్మాష్, 1000 రూపాయలు నాకు 1000. నో నో నో, నాకు 1000. నాకు 1000. నేను ఎగిరిన జోరు నాకు 1000. అమ్మో, ఏంటిది? ఒక మనిషికి వెయ్యాలంటే 10,000 కావాలి. ఏడికి పోదాం అన్నయ్య, చలో ఎస్కేప్. దోస్తులు చూసిర్రా, మన వీడియో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసినాం అన్నమాట. ఎట్లుందో కామెంట్ చేయుర్రి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.